4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్మిక నాయకుడిగా ఎదిగి ఇప్పుడు వైసీపీలో చాలా కీలకమైన రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన వాసిశెట్టి గంగాధర్ గారు మనతో ఉన్నారు. గంగాధర్ గారితో ఈరోజు అంతరంగం పంచుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గంగాధర్ గారు, చాలా కీలకమైన బాధ్యతలు జగన్ గారు కానీ ఇక్కడ లోకల్గా కోఆర్డినేటర్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న మార్గాన్ భారత్ మీ మీద కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఎలా చూడాలి, ఎలాంటి శ్రమ చేసి ఈ స్థాయికి వచ్చారు మీరు? అంటే సాధారణంగా ఎంతో డబ్బుతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్న ఈ రోజుల్లో ఒక మామూలుగా సాధారణ వ్యక్తులకి ఈ స్థాయిలో పదవులు దక్కడం అంటే చిన్న విషయం కాదు, ఏ పార్టీ అయినా. ఎట్లా మీరు ఏ మెట్టెక్కుతూ వచ్చారు, ఎలాంటి కష్టం అనుభవించారు ఈ స్థాయికి రావడానికి? ముందుగా అందరికీ నమస్కారం. నేను యాక్చువల్గా ఒక ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల నుంచి వచ్చినటువంటి వాడిని. ముఖ్యంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారితోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారితోనూ నా ప్రయాణం సాగింది. వారి యొక్క ఆశీస్సులు అవ్వచ్చు, వారి యొక్క సలహాలు అన్నీ కూడా ఆయనతో పాటు పంచుకుని ఆయనతో పాటు నడిచినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో 2002లో నేను ఒక కార్మిక వైపు నుంచి నేను ఒక మున్సిపల్లో తొలి పాలకవర్గానికి చీఫ్ విప్గా నేను, అంటే కార్పొరేటర్ అయ్యి చీఫ్ విప్గా నేను అందులో అడుగుపెట్టాను. అప్పుడు కూడా మొదటి పాలకవర్గం ఆ సమయంలో కూడా సరైనటువంటి ఈ రాజమండ్రికి ఏమేం కావాలి, ఏమేమి ఉండాలనేటువంటి వాటిపైన పూర్తి స్థాయిలో అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగినటువంటి సందర్భం ఆనాటి పాలకవర్గంలో మేము చేసుకొచ్చాం. అంటే 83-84 నుంచి మీరు రాజకీయ ప్రవేశం చేశారు, అంటే కార్మిక సంఘ నాయకుడిగా. ఇంకోటి ఎట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఏ హర్డిల్స్ మీరు అధిగమిస్తూ వచ్చారు అసలు? అంటే మీ ఇది నెక్స్ట్ చెప్తారు కానీ అసలు ఏ విధంగా వచ్చారు మీరు? యాక్చువల్గా నేను ఒక సిటీ బస్సు కండక్టర్గా రాజమండ్రిలో 1980లో ఇక్కడ స్టార్ట్ అయ్యాను. పుట్టిందైతే ఇక్కడే, ఈ ప్లేస్ 1957లో నేను పుట్టాను, ఇదే తుమ్మలాలో. 1980లో మళ్ళీ మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ కారణంగా తిరిగి మళ్ళీ ఇక్కడే స్థిరపడటం జరిగింది. ఇండివిజువాలిటీ కోరుకునేటువంటి మనిషిని నేను, ఎవరు అదుపులోనూ అట్లోనూ ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని కాదు. దానివల్ల నేను, నా మ్యారేజ్ 1983లో జరిగింది. ఆవిడకి 84లో నా మిస్సెస్కి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఫ్రీ బర్డ్ అయ్యాను. ఆవిడ మీకు రాజకీయాలు ఇష్టం, మీరు తిరగండి అని చెప్పి నన్ను ఫ్రీగా ఆవిడ వదిలేసింది. ఆ నేపథ్యంలోనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో నాకు పరిచయం ఉంటాను. అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ ప్రయాణం ఆయనతో ఉన్నటువంటి అన్ని కష్ట సుఖాల్లోనూ నేను, ఆయన A1 అంటే ఆయన కేసుల్లో ఆయన A1 అయితే నేను A2 ముద్దాయిగానే ఉన్నాను. ఆయన కనిపిస్తే కాల్చివేత కేసులో కూడా మీరు పరారీలో ఉన్నారనుకుంటా. టోటల్ అన్నిట్లో ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి చేసాము అనేది సర్జింగ్ కానీ విషయం కానీ ప్రస్తుతం అప్పుడు ఉన్నటువంటి దీంట్లో నిత్యంలో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి, ఆయనతోనే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో భార్య పిల్లలను పక్కన పెట్టాం. ఎందుకంటే ఆ పిల్లలను పెట్టడం వేరే కారణం ఏం లేదండి, చూసుకుంటానటువంటి కుటుంబ పోషణ నాకు ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు. అందువల్ల మనం ఎక్కడ ఏ తప్పు చేయక్కర్లేదు, ఏమీ సంపాదించుకోక్కర్లేదు, ప్రజల యొక్క ఆదరణను సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో నేను ఇండివిజువల్గానే ఒక ఆటో డ్రైవర్గా నేను ఈ రాజమండ్రిలో ప్రయాణం మొదలుపెట్టాను. ముందు కండక్టర్, తర్వాత ఆటో డ్రైవర్. బస్సుల్లో పనిచేయాలి, బస్సులు తర్వాత మళ్ళీ ఆటో తీసుకున్నాను, ఆటో డ్రైవర్గా ఉన్నాను. రాజమండ్రి రైల్వే స్టేషన్ మీద అప్పుడు ఎలక్షన్స్ పెడితే నేను ఒక్కడిని ప్రెసిడెంట్గా నెగ్గాను. నా బాడీ ఏదైతే ఉందో అది ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి ఇంకా డైరెక్ట్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్తోనూ వాళ్ళతోనూ మాట్లాడి జాగ్రత్తగా ఈ ఆటో డ్రైవర్లందరికీ కూడా మనం ఐడెంటిఫై చేసుకుని రామ్మోహన్ గారితో పరిచయం అయ్యేటప్పటికి ఒక మంచి ఒక ట్రేడ్ యూనియన్, అంటే ఒక కార్మిక సంఘ నాయకుడిగానే ఆయనకు పరిచయం చేయాలి. ఇప్పుడు తొలి దశలో మీరంటే మీరు కానీ రామ్మోహన్ గారు కానీ దాదాపు దశాబ్ద కాలం పోలీసుల మీద యుద్ధమే కదా. అప్పుడు ఎలా తట్టుకుని వాటిని? అప్పుడు పోలీసులు కూడా పవర్ఫుల్గా ఉండేవారు, అప్పుడు ఇప్పుడులాగా వ్యవస్థ ఉండేది కాదు. కొంచెం అప్పుడు పోలీస్ అంటే భయం ఉండేది, జనం భయపడే రోజుల్లో మీరు వాళ్ళ మీద పోరాటాలు చేశారు. ఎట్లా? రంగా మర్డర్ కేసు సందర్భంలో
మేము అక్కడ ప్రయాణమైనటువంటి ఆయన చనిపోకముందు మేము ఏలూరులో ఆగిపోయాం. ఏలూరులో తెల్లవారుజామున మాకు ఈ కౌరు అందగానే మేము వెనక్కి వచ్చేసిన సందర్భం. మీరు రామ్మోహన్ గారు, అరుణ్ కుమార్ గారు, మేము అందరం కలిసి ఉన్నాం. దాదాపు ఒక 50 మంది వరకు ఉన్నాం. ఎక్కడికక్కడే మేము ఇలా దారికట్లు చేసుకుంటూ రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఇక కార్యక్రమాలు ఆయన చనిపోయినటువంటి సందర్భాన్ని చేసుకుంటూ ఎలుగెత్తి ఈ ప్రభుత్వం ఏమేమి చేసింది అనేది చాలా గట్టిగా ఇచ్చేసుకుంటే పోలీసులు మా మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవారు. ఆ సందర్భంలో ఆయనతో ఉన్నటువంటి మా అందరిపైన ఒక రకమైనటువంటి ఒత్తిడి, ఒక రకమైనటువంటి జులుము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రదర్శించినప్పటికీ కూడా ఏదేమైనా మనం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నాము, జరిగినటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇది క్లియర్గా ప్రభుత్వం చేసినటువంటి హత్య అనే దాని మీద కాన్సెప్ట్ చేసుకున్నాం. అరుణ్ కుమార్ గారు, రామ్మోహన్ రావు గారు పెట్టినట్టు ప్రతి మీటింగ్లోనూ ప్రతి దీంట్లోనూ నా వంతు నేను చేసుకుంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాను. ఆ సందర్భంలోనే నేను ఐఎన్టీసీ రాజమండ్రి సిటీకి ప్రెసిడెంట్గా, మొదట జనరల్ సెక్రటరీగా అయిన తర్వాత సిటీ ప్రెసిడెంట్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి మీకు తెలియదు ఏముంది, ఆల్మోస్ట్ అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులందరినీ మనం ఏకం చేసాం. అంటే ఐఎన్టీసీ అంటే గంగాధర్ అంటే ఐఎన్టీసీలకు అయిపోయింది. వచ్చాం, చాలా కష్టపడ్డాం. దానికి పూర్తిగా రామ్మోహన్ రావు గారు, అరుణ్ కుమార్ గారి సలహాలు సూచనలు నేను తీసుకోవడం జరిగింది. అలాగా లాస్ట్ ఫైనల్ ఏంటంటే కార్మికుడు బాగుండాలి, యజమాని బాగుండాలి అనేటువంటి కాన్సెప్టే మనం చేసుకొచ్చాం. ఎవరిని ఎక్కడ నష్టపరచలేదు. సో అంటే చాలా కాలం, సుదీర్ఘకాలం రామ్మోహన్ గారితో ట్రావెల్ చేశారు. గంగాధర్ అంటే నా సొంత సోదరుడు అనే వాళ్ళ చిన్నికి కూడా అంత ప్రయారిటీ ఇచ్చారో తెలియదు, కానీ మీకు అంత ఇచ్చేవారు. సుమారు ఎప్పుడైనా ఇద్దరికి విభేదాలు వచ్చిన సందర్భాలు అయినా ఉన్నాయండి? చాలాసార్లు నేను ఆయన మీద అలిగేసి వచ్చేస్తే మళ్ళీ ఆయన నిలుపుకుంటూ వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయి అలా కాదు ఇలా కాదు నాకు చెప్పుకున్న సందర్భాలే, కానీ ఆయన ఎప్పుడు నన్ను దూరం పెట్టలేదు. నేనే ఆయనకి దూరంగా ఉంటాను. ఎక్కడికి వెళ్తాను సార్, నేను ఎక్కడికి వెళ్ళను సార్, మీతోటే ఉంటాను, మీరు కాకపోతే కామ్గా కూర్చుంటాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళను సార్ అని చెప్పేస్తే పరిస్థితే తప్ప ఇవాళ ఆయన తిరిగితే ఈయన దగ్గరికి, ఈయన తిరిగితే ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఏనాడు చేయలేదు. అంటే తర్వాత మిమ్మల్ని కార్పొరేటర్గా నిలబెట్టడానికి, చీఫ్ విప్గా చేయడంలో రామ్మోహన్ గారి పాత్ర ఎంత? అసలు మీరు రాజకీయంగా ఇంకా పైకి వెళ్ళాలనే ఆలోచనలో వెళ్ళారా, లేకపోతే రామ్మోహన్ గారు చెప్పడం వల్ల చేశారా ఏంటి? నన్ను ఆయన నాకున్నటువంటి సామర్థ్యాన్ని ఎప్పుడూ గుర్తించడం జరిగింది. అందువల్ల నన్ను కౌన్సిల్లో చీఫ్ విప్గా పెట్టారు. అది సక్రమంగా నిర్వర్తించాను 100%. ఆయనకి అన్ని విధాల సలహాలు సూచనలు కౌన్సిల్ వీటిల్లో అన్నింటిలోనూ పూర్తిగా నేను సహకరించాను. 100% సార్. అంటే ఆ రోజుల్లో మీకు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పుష్కరాలు, దాన్ని ఏ విధంగా ఫేస్ చేశారండి? ఈరోజు చూసుకున్న 2015లో పుష్కరాలు కానీ ఇప్పుడు జరగబోతున్న పుష్కరాలకి అంత హడావుడి కనిపించడం లేదు. దానివల్ల నష్టం ఎవరికి? ఎలా ఊరిని మనం మలుపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది? పుష్కరాల పేరు చెప్పి శాశ్వతమైన పనులు చేసే ఆలోచన ఎందుకు నాయకులు చేయలేకపోతున్నారు? ఇటీవల ఏదో మొదలెట్టారు మీటింగ్స్ అవి, కానీ దగ్గరికి వచ్చేటప్పటికి నామినేషన్ల మీద వర్క్లు ఇచ్చేయడం, హడావుడిగా పనులు చేయడం, దీనివల్ల క్వాలిటీలు పడిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నది అందరూ ఆరోపించే విషయం. గత పుష్కరాలు చూసాం, అట్లాగే నాసిరకం పనులు జరిగాయి అన్నది ప్రచారం జరిగింది. కొన్ని చోట్ల ఘాట్లు అవి చూస్తే కూడా వాస్తవంగా అనిపిస్తుంది. ఇప్పుడు పుష్కరాలు ఏ విధంగా చేయాలి? అసలు మీరు అప్పుడు ఏ విధమైన ఎఫర్ట్స్ పెట్టారు? అటు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసే చేసే గట్టిగా చాలా. అప్పుడు ఈనాడు ఉన్నటువంటి రాజకీయాలు ఆనాడు లేవండి, చాలా హుందాగా నడిచింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం అది. మేము ఇక్కడ రాజమండ్రిలో కూడా టోటల్గా రాజమండ్రి పుష్కరాలుగానే చేద్దాం, ఇది రాజకీయం చేసుకోవద్దు అనేటువంటి వాతావరణంలో ఉన్నాయి. అన్ని విధాలా మేము తెలుగుదేశం, మీరు అపోజిషన్ పూర్తి సహకారాలు అందించాం. ప్రతి మీటింగు పబ్లిక్తో చేసుకున్నాం. రాజమండ్రిలో చాలా నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళందరితోనూ సమావేశాలు నిర్వహించినటువంటి సందర్భం ఆనాడు ఆ సందర్భంలో ఉంది. ఇవాళ అయితే లేదు. ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఏమేమి చేద్దాం, రాజమండ్రిలో ఈ ఘాట్స్ ఎలాగా చేయాలి, ఇది ఎలా చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ప్రతిదీ క్షుణ్ణంగా దాని మీద అధ్యయనం చేయడమే కాదు, చాలా ముందు నుంచి దాని మీద ట్రయల్ చేసుకుని
దానికి ఒక రూపం తీసుకొచ్చినటువంటి సందర్భం. ఎక్కడ ఏ రకమైనటువంటి అవకతవకలు జరగకుండా చూసుకుని ఆ రోజు నా శానిటేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నాను నేను. చాలా బాగా జరిపాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అదే సందర్భంలో అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్, ముఖ్యమంత్రి గారు పుష్కర్ ఘాట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది 15లో జరిగింది. యాక్చువల్గా మీ టైంలో అసలు ఒక సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు, పార్టీ ప్రమాదం కూడా జరగలేదు, ఎక్కడ ఏ రకమైనటువంటి. నెక్స్ట్ జరిగినటువంటి దాంట్లో మాత్రం ఒకసారిగా మాకైతే షాక్ తిన్నాం రాజమండ్రిలో. అది ప్రచారం చేసినటువంటి సందర్భం. అంటే పుష్కరాలు అంటే మొత్తం గోదావరి అందరికీ ఉంటుంది అనేది మర్చిపోయి పుష్కరాలు అంటే పుష్కర్ ఘాట్లోనే పుష్కరాలు అనేటువంటి పరిస్థితి వచ్చి ఒకసారిగా వేలాది మంది అక్కడ రావటం. అదే సందర్భంలో ఒక టీవీ షూటింగ్ చేయటం, ఇవన్నీ కూడా ఆ రోజున ఆ యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం అయిపోయింది. సో అవన్నీ చూసిన తర్వాత ఆ గుణపాఠం నుంచి పాఠం నేర్చుకుంటారా వీళ్ళు అంటే అనిపిస్తుందా? ఇప్పుడు శివరాత్రి టైంలోనే మేము చూస్తే చాలా పెద్ద క్రౌడ్ అన్కంట్రోల్డ్గా ఉంది రాజమండ్రిలో. కొన్ని కోట్ల మంది వస్తారన్న ఈ 12 రోజుల పుష్కరాలకి ఏ విధంగా మేనేజ్ చేయగలదు రాజమండ్రి? మీ ఆలోచనలు అంటే మీరు రాజకీయం పక్కన పెట్టి మీరు సీనియర్ పొలిటీషియన్గా మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? సార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్ని ఒకసారి చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎక్కడ మనం తేడా జరిగింది, ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడ ఆ పుష్కరాలను సరిగ్గా నిర్వర్తించలేకపోయాం అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్తో లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూర్చునో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కూర్చునో అధికారులతో కూర్చుని మంత్రాలు జరుపుతున్నారే కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖ పార్టీలు అందరినీ కూర్చుని, మిగతా పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలతో కూర్చుని మీ ఆలోచనలు చెప్పండి అని అడిగినటువంటి సందర్భం ఈ రోజు వరకు జరగలేదు. ప్లస్ ముఖ్యమైనటువంటి ఇవాళ పుష్కరాలు వచ్చేవి చాలా తక్కువ నెలల్లోనే వచ్చేసింది, నెలలకు వచ్చింది. ఈ సందర్భంలో నిజంగా మనం పుష్కరాలని నిర్వహించాలని ఉంటే రోడ్డు నిన్న కాక మొన్న జరిగినటువంటి శివరాత్రి సందర్భంగా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది రోడ్స్ అన్నీ కూడా. స్టిల్ ఇవాళ ఏమైతే చెయ్యాలని అనుకుంటున్నామో వాటిని చేసే దిశలో ఈ ప్రభుత్వం మరి ఏదో నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసుకుని క్వాలిటీస్ దెబ్బతినేసి ఇవాళ పుష్కరాల ఘాట్లో చెప్పాల్సి వస్తే వేసినటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో అవన్నీ జారిపోతున్నాయి. అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటాం మన ఇవి రాళ్ళు కాదండి వేశారు, టైల్స్ వేశారు. ఆ టైల్స్ జారిపోతున్నాయి, పడిపోతున్నారు. అయినా సరే ఒకసారి దాన్ని రివ్యూ చేసుకునే అనేటువంటి ఆలోచన కూడా ఎందుకు చేయలేకపోతున్నారో శాసనసభ్యులు చెప్పాలి.